కార్తీక మాసం కదండి. ఇంకా కార్తీక దీపాలతో రాజగోపురం దగ్గర నుండి మా గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాము. గిరి ప్రదక్షిణ వచ్చేసి మాకు నియర్లీ ఒక 6 అవర్స్ టైం పట్టింది. ఎందుకంటే ఫాస్ట్గా నడిచే వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. బట్ మా నడక చిన్నగా నడవడం, అందులో బాబుని పట్టుకొని నడవడం కొంచెం ఇబ్బంది అయింది. అందుకోసమని మాకు 6 అవర్స్ టైం పట్టింది. నార్మల్ వాళ్ళకైతే 5 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది. 4-5 అవర్స్లో కంప్లీట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మంచిగా కార్తీక దీపాలు వెలిగించుకొని ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకొని, తండ్రి నాకు ఈ ప్రదక్షిణ చేసే భాగ్యాన్ని ఇచ్చావు, శక్తిని కూడా ఇవ్వయ్యా, ఎక్కడ అడ్డంకులు లేకుండా నేను ప్రదక్షిణ మంచిగా పూర్తి చేసుకోవాలని చెప్పేసి స్వామిని ఈశ్వర అరుణాచలేశ్వర అని ఒక్కసారి తలుచుకొని ఇంకా మా గిరి ప్రదక్షిణ మొదలు పెట్టామండి. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు అందరూ కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారు. అలాగే గిరి ప్రదక్షిణ అయిపోయాక కూడా కొబ్బరికాయ కొట్టండి. ఎందుకనంటే గిరి ప్రదక్షిణ అనేది ఒక వ్రతంతో సమానం. ఎందుకంటే ఆ గిరి రూపంలో ఉన్న ఆ పరమశివుడికే కదా మనం ప్రదక్షిణ చేసేది. ఏ పూజకైనా పూజ ఆరంభానికి, పూజ ఉద్వాసనకి ఎలాగైతే మనం ఆచరిస్తామో నేను గిరి ప్రదక్షిణ కూడా సేమ్ అలాగే ఆచరిస్తాను. పదండి వెళ్ళి ప్రదక్షిణ చేద్దాం. ఇక రాజగోపురం నుండి మా గిరి ప్రదక్షిణ మొదలు.